నాగ చైతన్య శోభిత ధుల్లిపాల నిశ్చితార్థం సందర్భంగా సమంత శుభాకాంక్షలు తెలిపింది. అవును, మీరు విన్నది కరెక్టే. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య శోభిత ధుల్లిపాల నిశ్చితార్థం వార్తలే ట్రెండింగ్లో ఉన్నాయి. వారు వివాహం చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ వైరల్గా మారింది. అయితే నాగ చైతన్య నిశ్చితార్థం వేళ అతని మాజీ భార్య సమంత పేరు తెరపైకి వస్తుంది. సమంత భవిష్యత్ అంటూ చర్చనీయాంశంగా మారింది. వారి ఎంగేజ్మెంట్పై సమంత ఎలా స్పందిస్తుందా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత స్పందించారు. నిశ్చితార్థం చేసుకున్న జంటకు శుభాకాంక్షలు తెలిపింది సమంత. అయితే ఈ వార్త నిజమా అని అందరూ నోరెళ్లబెడుతున్నారు. అయితే నాగ చైతన్యకు శుభాకాంక్షలు చెప్పిన మాట వాస్తవం, కానీ చైతు మాజీ భార్య సమంత కాదు. చైతు పెళ్లి చేసుకోబోతున్న శోభిత చెల్లెలు సమంత ధూళిపాల. ఆమె సమంత ధూళిపాల శోభిత జంటను శుభాకాంక్షలు చెప్పారు. సినీ నటి శోభిత ధూళిపాలకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు సమంత ధూళిపాల. వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. స్నేహితుల్లా కొనసాగుతున్నారు. తాజాగా తన సోదరి నాగ చైతన్యను నిశ్చితార్థం చేసుకోవడంతో వారిద్దరిని అభిమానిస్తూ సమంత సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. టు ఫర్ ఎవర్ 2022 అంటూ కొన్ని సింబల్స్ పెట్టి సందేశం పంపారు. దాని అర్థం 2022లో ప్రారంభమైన మీ ప్రయాణం జీవితాంతం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టుంది. అంతేకాకుండా తమ కుటుంబంలోకి స్వాగతం అంటూ నాగ చైతన్యకు స్వాగతిస్తూ సమంత మెసేజ్ పెట్టింది. అయితే ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సమంత సందేశం పంపిందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రజలు అనుకుంటున్న సమంత వేరు, శుభాకాంక్షలు చెప్పిన సమంత వేరని తెలియడంతో చల్లబడుతున్నారు. చైతు మాజీ భార్య పేరు, అతడికి కాబోయే మరదలి పేరు ఒకటే కావడంతో అందరూ హీరోయిన్ సమంతగా భావిస్తున్నారు. నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య శోభిత జంట 2-3 నెలల్లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.